బయటగా సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాసేపట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి ఇద్దరు నేతలు కూడా భేటీ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటు కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి కేంద్ర రైల్వే మంత్రి కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ అలాగే ఫేజ్ 2 విస్తరణపై కూడా లేఖపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాసేపట్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఇద్దరు నేతలు భేటీ కన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరియు కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి కేంద్ర రైల్వే మంత్రిని కూడా కలవడంపై రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ అలాగే ఫేజ్ 2 విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐఆర్ఎఫ్సి రుణాల విడుదల అంశంపై కూడా నేతలు చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. హైదరాబాద్ మెట్రో అంశం ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. అయితే మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణలో మెట్రోకు సంబంధించినటువంటి నిధుల అంశంపై వాడివేడిగా చర్చ కొనసాగుతుంది. అటు కాంగ్రెస్ బీజేపీయే నిధులు రాకుండా అడ్డుకుంటుంది. ప్రధానంగా కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి నిధులు రాకుండా ఐఆర్ఎఫ్సి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి ఏదైతే విమర్శలు ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. ఇక ఇదే అంశంపై కిషన్ రెడ్డి కూడా స్పందిస్తూ కూడా నేను తెలంగాణ వాదినే, ₹1 వచ్చినా కానీ సంతోషించేవాడినే, కానీ నేనెందుకు అడ్డుకుంటానని చెప్పి కూడా బీజేపీ నుంచి కౌంటర్స్ వచ్చాయి. కిషన్ రెడ్డి కూడా తనదైన స్టైల్లోనే ఏదైతే కౌంటర్స్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ అంశం తిరిగి ఢిల్లీకి చేరింది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి 2 సార్లు లేఖ రాశారు. అయితే మీరు ఏదైతే కేంద్రంలో ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇప్పిస్తే నేను ఖచ్చితంగా ఈ అంశంపై క్లారిటీ తెచ్చుకొని ఈ రుణాలు తెచ్చుకుంటాను అని చెప్పి కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో ఇదే అంశంపై ఈ నెల 20వ తేదీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. నేను 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటాను. సో దీనికి సంబంధించిన అక్కడ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పివ్వండి. నేను పూర్తి స్థాయి ఏదైతే మెట్రోకి సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలు అలాగే ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి రుణాల నిరోధకు సంబంధించిన అంశంపై కూడా నేను మాట్లాడతాను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు కిషన్ రెడ్డి ఏదైతే సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ని సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్ళి కలున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది, ఆసక్తికరమైన చర్చ కూడా నెలకొంది. ఏదైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు లేఖ రాయడం, ఈ నెల 20వ తేదీకి రాయడం, అలాగే కిషన్ రెడ్డి ఈరోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటానని చెప్పడం, కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పివ్వడం, ఇదంతా కూడా ఒక చర్చగా మారిపోయింది. అయితే ఏది ఏమైనా సరే మెట్రో ఫేజ్కి సంబంధించినటువంటి ఏదైతే ఐఆర్ఎఫ్సి నిధులు ఏవైతే ఉన్నాయో రుణాలు, ఆ రుణాలకు సంబంధించినటువంటి విడుదల అంశంపై ఈరోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 13,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం, ఈ అంశంపై కేంద్రం కావచ్చు బీజేపీ కావచ్చు పదే మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఏదైతే పేపర్స్ క్లియర్గా లేవు, టెక్నికల్ ఇష్యూ దీంట్లో ముడిపడి ఉంది. సో ఈ అంశాలు టెక్నికల్గా ఉన్నాయి కాబట్టి ఏదైతే నిధుల విడుదల జరగలేదు తప్ప మేము ఎవ్వరము కూడా ఈ నిధులను అడ్డపడలేదు, అడ్డంకి కాలేదని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సో మరోవైపు ప్రభుత్వం మాత్రం చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా ఏదైతే క్లియర్గా పేపర్స్ ఉన్నాయి, ఎలాంటి టెక్నికల్ ఇష్యూ లేదు, కేవలం ఆపాలనే ఒకే ఒక దురుద్దేశంతో తెలంగాణ అభివృద్ధి జరగద్దనే ఒకే ఒక దురుద్దేశంతో ఆపుతున్నారనేటువంటి విమర్శ కూడా వారు చేయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తిస్థాయి మెట్రో రైలుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు, ఐఆర్ఎఫ్సి రుణ వివరాలు, సంబంధిత వివరాలు పూర్తిగా కూడా ఏదైతే తీసుకొస్తానని చెప్పి లేఖలో పేర్కొన్నారు, అలాగే తీసుకెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే తెలంగాణ నుంచి కూడా తెలంగాణ సీఎస్గా ఉన్నటువంటి రామకృష్ణరావు కూడా ఢిల్లీకి బయలుదేరారు. ఇవి అన్ని అంశాలు ఏవైతే పత్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని పత్రాలు తీసుకొని కూడా కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరారు. సో ఈ భేటీలో సీఎస్ రామకృష్ణరావు కూడా ఏదైతే పాల్గొంటారు, ఈ పత్రాలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని ఏదైతే అందించడం కూడా జరుగుతుంది. సో ఇలా మనం చూసుకున్నట్టయితే ఏదైతే మెట్రోకి సంబంధించినటువంటి మొదటి విడత, అంటే మనకి ఇప్పటికే తెలుసు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ నుంచి కూడా పూర్తిగా కూడా ఏదైతే ప్రభుత్వం 100% మెట్రోని ఏదైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, ఐఆర్ఎఫ్సి సంబంధించిన నిధులకు సంబంధించి కూడా కొంచెం గందరగోళ పరిస్థితి ఉంది. దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఐఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి నిధుల అంశంపై కూడా ఈరోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఐఆర్ఎఫ్సి నిధులకు సంబంధించి 13,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశంలో కొంత టెక్నికల్ ఇష్యూస్ ముడిపడి ఉన్నాయి. అంటే ఈ నిధులు కూడా ఏదైతే ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి వస్తాయి, సో ప్రస్తుతం కేంద్రం ఖాతాలోకి ఈ నిధులు చేరాయనే విషయం ఏదైతే చర్చకు వచ్చింది. సో ఈ వచ్చినటువంటి నిధుల్ని ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి మెట్రోకి సంబంధించిన దానికి ఏదైతే బదిలీ చేయాలి, కానీ కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయడం లేదనే ఒక అంశంపై ఈ అడ్డుకోవడం కూడా ఏదైతే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణకు అభివృద్ధి జరుగుతుంది, సో రేవంత్ కాంగ్రెస్ సర్కార్కి పేరు వస్తుంది కాబట్టి అడ్డుకుంటున్నారు అనే ఒక చర్చ, ఒక విమర్శలు, ప్రత్యారోపణలు అన్నీ కూడా రాజకీయంగా జరగాల్సినవన్నీ కూడా జరిగిపోయాయి. సో దీనికి సంబంధించినటువంటి అంశంపై ఈరోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు ఇప్పటికే కేంద్రం నుంచి ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి కూడా పేపర్స్కి సంబంధించినటువంటి విషయంలో క్లియరెన్స్ లేదు, టెక్నికల్ ఇష్యూ ఏదైతే ముడిపడి ఉంది. సో టెక్నికల్గా
పూర్తిస్థాయి పత్రాలు ఏదైతే ఇవ్వలేదు. సో దీనికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూలోనే క్లారిటీగా ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం అనే ఒక అంశంపైనే ఈ నిధులు ఆగాయని చెప్పి కూడా వారు కూడా చెప్పడం కూడా జరిగింది. సో మరి దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. Right, అలాగే Asim, సిఎస్ చివరిగా రామకృష్ణరావు కూడా ఈ metro- హుటాహుటిన ఏదైతే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి కూడా బయలుదేరారు. రైట్ థ్యాంక్ యూ అజీం.